నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? అయితే ఈరోజు మరొక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకుందాం. దీంట్లో అంటే నా వయసు వారికి సంబంధించి 60 దాటిన వాళ్ళ జీవితాల్లో మరింత ఆనందమయంగా ఎలా ఉండాలి, దానికి ఉండాల్సినటువంటి లేదా మనం పాటించాల్సినటువంటి చిన్న చిన్న బుల్లి నియమాలు ఏంటి అనే దాని మీద డిస్కస్ చేసుకుంటాం. సో దాంట్లో నెంబర్ 1 ఏంటంటే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనే ఆలోచనలు మనల్ని విపరీతమైన ఒత్తిడికి లోను చేస్తాయి. సో మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం వరకే మన బాధ్యత, కానీ వాళ్ళేమనుకుంటారు అన్నది వాళ్ళ మానసిక పరిపక్వతను బట్టి ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇతరుల మీద కోపాలు తాపాలు రావడం మానవ సహజం, నాకు కూడా ఉన్నాయి. అయితే వీటిల్ని అతి ముఖ్యమైనది ఏంటంటే క్షమించేసే. మనకేదైనా ఇతరుల మీద కోపం ఉన్నా ఆ కోపతాపాలు మానేసి వాళ్ళని క్షమించేసి, అంటే తప్పు ఎవరు అయిపోయిందో మనకు తెలియదు, మనం కరెక్ట్ అని మనం అనుకుంటాం, వాళ్ళు కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటారు. సో ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఇవి తేలేవి కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఓడిపోయిన తర్వాత కూడా ఓడిపోయిన వాళ్ళు మేము కరెక్టు, జడ్జి సరైన నిర్ణయం తీసుకోలేదని బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇవి ఎప్పుడూ తెగేవి కావు. సో బెస్ట్ ఏంటంటే వాళ్ళని క్షమించేస్తే మనకి మనమే మంచి చేసుకునే వాళ్ళం, హాయి చేసుకునే వాళ్ళం. క్షమించలేకపోయాం అనుకోండి, మనకి మనం హాని చేసుకునే వాళ్ళం. సో మీకు హాయి కావాలా, హాని కావాలా, అది మనం నిర్ణయించుకోవాలి. ఇక నెంబర్ 3, మన అపియరెన్స్ ఎలా ఉంది. వయసు పెరిగే కొద్దీ మనకి గ్రే హెయిర్ రావడం, ముడతలు రావడం, కాస్త వృద్ధుడుగాను వృద్ధురాలుగాను కనిపించడం సర్వసాధారణం. సో పండు ఆకు ఉందండి చెట్టు మీద, ఆకు అప్పుడే వచ్చినప్పుడు ఆకు ఎలా ఉంటుంది, అది ముదురైన తర్వాత ఎలా ఉంటుంది, ఆకు రాలే టైంకి ఎలా అవుతుంది, అది ప్రకృతి సిద్ధం. అది భగవంతుడనండి, ప్రకృతి అనండి. సో ఆ అపియరెన్సెస్ గురించి మనకు మనం టెన్షన్ పడ్డాం అనవసరం. లెట్ us యాక్సెప్ట్ ఇట్. అయితే మనం మనకి తగ్గ జాగ్రత్తలు మనం తీసుకోవడం అది చాలా ముఖ్యం. మీరు బయటికి వెళ్తున్నారు, కాస్త సన్ స్క్రీన్ లోషన్ పూసుకోండి. అంటే వయసులో ఉన్నప్పుడు మీరు ఏం చేసినా నడిచిపోద్ది, శరీరానికి తట్టుకునే శక్తి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ శరీరంలో పటత్వం తగ్గిపోద్ది. కాబట్టి కాస్త ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం, మాయిశ్చరైజర్స్ పూసుకోవడం. మా మదర్ ఉండేది, ఆమె ఎప్పుడు ఎంత సెల్ఫ్ కేర్ తీసుకునేదంటే అది మాకు ఆమె ఎంతో సహాయపడ్డది. ఎందుకంటే తన గురించి తనే జాగ్రత్త తీసుకున్నప్పుడు మేము ఆమెకి జస్ట్ ప్రొవైడ్ చేస్తే సరిపోయేది అన్నట్టుగానే ఉండేది. సో దానివల్ల మనకు మనం జాగ్రత్త పడితే మంచిది. మీకు నైట్ టైం పండుకునే ముందు కాస్త మాయిశ్చరైజర్ మరలా పూసుకోవడం, ఇటువంటి అన్నీ నైట్ టైం పండుకునే ముందు కాస్త ఫేస్ వాష్ చేసుకుని పండుకోవడం. ఇవేంటంటే ఏజింగ్ అనేది కనిపించినా యూ లుక్ ఫ్రెష్. మీరు కొంచెం
ప్లెజెంట్గా ఉంటారు చూడడానికి. ఇంకొకరితోటి ఇంటరాక్ట్ అయినప్పుడు మనమైనా ఇంకొకరు మనకు ఎదురు వచ్చినప్పుడు వాళ్ళు ప్లెజెంట్ స్టేట్ ఆఫ్ అపేరెన్స్లో ఉన్నారనుకోండి, అది ఎంత కాస్ట్లీ జ్యువెలరీ వేసుకున్నారు, ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నారు, ఎంత కాస్ట్లీ కారులో వచ్చారో అవి కాదండి ముఖ్యం. మానసికంగా వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారో అన్నది ముఖ్యం. ఆ మెరుపు మీకు కళ్ళల్లోనే అర్థమైపోద్ది, సారీ ఆ ముఖ వర్చస్లో కూడా మనకు అర్థమైపోద్ది. కాబట్టి చిన్న చిన్న కేర్లు తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా ఏజింగ్ వచ్చినప్పుడు నైట్ టైం స్కిన్ టైట్నెస్ చేసే క్రీమ్స్ చిన్న చిన్నవి ఉంటాయి, అది పూసుకొని పండుకుంటే సరిపోద్ది కదా. నైట్ టైం ఏంటంటే రిపేర్ చేసే టైం అది. కాస్త క్రీమ్ పూసుకొని పండుకుంటే అది ఆ స్కిన్ని ఫ్రెష్గా ఉంచుతుంది. సో ఇవి అంటే ఫేషియల్ అపేరెన్సెస్ చిన్న చిన్నవి. మనమేది బ్యూటీ కాంటెస్ట్కి వెళ్ళడం లేదు, లేదా సినిమాల్లో చిరంజీవి లాగానో ఇంకొకరి లాగానో మనమేమి స్పెషల్ కేర్ తీసుకుని అవుతున్నాం. కానీ చిన్న చిన్నవి మనం మన గురించి మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది రిజిడ్ టైమ్ లైన్స్. ఇదిగో నేను ఉదాహరణ 6ంటికి లేయాలా, యోగా చేయాలా, రన్నింగ్కి వెళ్ళిపోవాలా, ఉదాహరణ లేయలేకపోయాను, మళ్ళీ ఈ గిల్టీ ఫీలింగ్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అంత రిజిడ్ మీరు వయసులో ఉన్నప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళాలి, ఫ్యాక్టరీకి వెళ్ళాలి, ఇవన్నీ చేశారు. సో ఇప్పుడు అంత రిజిడ్ టైమింగ్స్ అవసరం లేదు. ఒక అరగంట లేట్ అయితే మునిగిపోయేది ఏం లేదు. బట్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్, ట్రై చేయండి. ఇది మిమ్మల్ని మీరు రెడీ కావడానికి అన్నిటికీ ట్రై చేయండి, తప్పలేదు. కానీ మరీ హిట్లర్ లాగా గీతలు గీసుకుని కూర్చోవద్దండి టైం లైన్స్ గురించి. నెక్స్ట్ ఏంటంటే ఆర్గ్యుమెంట్లు. మనకు 60 ఏళ్ళు దాటిందంటే జీవితంలో ఎన్నో చూసాం, ఎన్నో నేర్చుకున్నాం. అది పిల్లలతోటి కావచ్చు, లేదా కోడళ్ళు కావచ్చు, మనవాళ్ళు కావచ్చు, మనవరాళ్ళు కావచ్చు, నైబర్స్ కావచ్చు, లేదా మీ చుట్టాల బంధువులు కావచ్చు, స్నేహితుల పిల్లలు కావచ్చు. ఇప్పుడుండే యంగ్ జనరేషన్ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి. సో వాళ్ళతోటి మనం ఆర్గ్యుమెంట్లు చేసుకోవడం అనవసరం. సో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు ఏదైనా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఓకే గుడ్ అని చెప్పేసి కామ్గా మన పని మనం చేసుకోవడం చాలా ముఖ్యం. నెక్స్ట్ టాక్సిక్ రిలేషన్షిప్స్. కొంతమంది ఉంటారు, వాళ్ళతోటి గడపడమే ఒక పెద్ద పనిష్మెంట్గా ఉంటుంది. ఎంతసేపటికి వెటకారంగా మాట్లాడడం, నెగటివ్గా మాట్లాడడం, ఇటువంటి వ్యక్తులు మనకి తారసపడుతూనే ఉంటారు జీవితంలో. సో అటువంటి వ్యక్తులు తారసపడ్డప్పుడు శ్రేష్టమైనది ఏంటంటే వాళ్ళ నుంచి దూరంగా ఉండడం. అలాగనే మీ స్థాయికి మించి మీరు ఆబ్లిగేషన్స్ పెట్టుకోవద్దు. అంటే మనం ఓవర్ రీచ్ అవుతూ ఉంటాం. గతంలో చేసామండి, మీరు అలసిపోయారు, ఫిజికల్ లిమిటేషన్స్ ఉన్నాయి, ఏదైనా లగేజ్ షిఫ్టింగ్ ఉంది, ఇంకోటి ఉంది, ఏమన్నా ఉన్నాయి. సో దాంట్లో మీ లిమిటేషన్స్ని మీరు అర్థం చేసుకుని వాటి పరిధుల్లోనే ఉండడం మేలు. స్థాయికి మించి తలనొప్పులు తెచ్చుకునే కార్యక్రమం శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, ముఖ్యంగా ఆర్థికంగా అండి. మీరు ఏదో పర్సనల్ సేవింగ్స్ కాస్త తీసి పెట్టుకొని ఉండుంటారు. సో అవి మిగతా వాళ్ళకి కుటుంబంలో వాళ్ళకి ఏదైనా అనర్థాలు వచ్చాయని ఉన్న సేవింగ్స్ని అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి సమస్యలు తెచ్చుకోవద్దన్నదే నా సలహా. ఎందుకంటే యంగ్స్టర్స్ మీ పిల్లలు అయినప్పటికీ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రీమ్ కేసెస్ హెల్త్ అటువంటి అంటే సరే కానివ్వండి, వ్యాపార లావాదేవీలు అవి ఇవి ఉన్నప్పుడు వాటిలో వెళ్ళి మనం ముక్కు పెట్టి సో మీకున్నటువంటి మీ లిమిటేషన్స్ని, పరిధుల్ని దాటి రిస్కులు తీసుకునే పని చేయొద్దు అన్నది నా సలహా. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పర్ఫెక్షనిజం. అదే ప్రతిదీ నాకు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి,
అలా ఉండాలి. ఈ పర్ఫెక్షనిజం అనేది ఒక పెద్ద పనిష్మెంట్ అండి. సో దాంట్లోంచి మీరు ఎంత దూరంగా ఉండగలిగితే, అలానే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. సపోజ్ మీరు ఏదైనా వాకింగ్ చేయాలనుకున్నారు, ఇంకేదైనా చేయాలనుకున్నారు, ఏదైనా కొత్తగా ఏదైనా వంట చేద్దాం అనుకున్నారు, ఇది కుదరతుందో లేదో ఏమక్కర్లేదండి. ఈ వయసులో ఏంటంటే మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది ఇంకొకరికి మీకు నచ్చింది, మిమ్మల్ని ఆనందపరిచే యాక్టివిటీ ఏదున్నా కూడా సంతోషంగా చేసుకుంటూ పోవడం. ఎటు వచ్చి మీ ఆరోగ్యాలని వాటిల్ని రిస్క్లో పెట్టకుండా ఎటువంటి యాక్టివిటీ ఉన్నా, గార్డెనింగ్ కానీ ఏదైనా కూడా మీరు సంతోషంగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్లస్ అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రతిరోజు నేను ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి, ఈ యాక్టివిటీస్ అన్నీ ముగించాలి. ఈ ప్రొడక్టివిటీ టైం లైన్స్, డెడ్ లైన్స్ అవి కూడా మంచిది కాదండి. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ఇక మనల్ని మనం ఫిజికల్గా, సైకలాజికల్గా, ఎమోషనల్గా ఎంత సస్టైన్ చేసుకోగలిగితే మీరు మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకు కూడా దోహదపడే వాళ్ళు అవుతారు. ఎందుకంటే వయసు పెరిగిన తర్వాత మన మిగతా కుటుంబ సభ్యులు కదా, మీ చిల్డ్రన్ కావచ్చు, గ్రాండ్ చిల్డ్రన్ కావచ్చు, ఎవరికి వీలైనంత వరకు బర్డన్ కాకుండా చూసుకోవడం ముఖ్యం. సో దానికి మీ ఫిట్నెస్ అన్నిటికంటే ముఖ్యమైనది మీ లోయర్ బాడీ ఎక్సర్సైజెస్. సో లోయర్ బాడీ ఎక్సర్సైజ్ అంటే మీ కాళ్ళు ఎంత గట్టిగా ఉన్నాయి. సో నడత చాలా ముఖ్యమైనది. నడతతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అని అంటారు. అది మీ చిల్డ్రన్ అడిగినా లేదా మీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ని అడిగినా కూడా దాని వివరాలు చెప్తారు. ఏంటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్, లోయర్ బాడీ ఎక్సర్సైజెస్ అని. ఈ లోయర్ బాడీ ఎంత స్ట్రాంగ్ ఉంటే మనం అంత ఎక్కువ కాలం ఆరోగ్యవంతంగా ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంది. సో మనం నడవాలన్నా చేయాలన్నా అన్నిటికీ మామూలుగా జస్ట్ వృద్ధాప్యం అంటేనే నడవలేకపోవడం అనేది ఒక ల్యాండ్ మార్క్ అయింది. నడవలేకపోయారంటే వృద్ధాప్యం వచ్చేస్తుంది అనేది గుర్తు. నడవగలుగుతున్నాడు అంటే ఆయనకు వృద్ధాప్యం లేదు అని. ఇక్కడ అమెరికాలో మా సన్నల సిస్టర్ లాంటి ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ తాతయ్య గారు ఉన్నారు 80+. ఆయన ఇప్పటికీ చక్కగా మెట్లు ఎక్కేస్తాడు, కింద కూర్చుంటాడు, నేల మీద కూర్చుంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. సో ఆ యాక్టివిటీ రోజు యోగా చేస్తాడు, మార్నింగ్ ఈవినింగ్. సో అలా ఇక్కడ ముఖ్యంగా అమెరికాలో నేను గమనించింది ఏంటంటే ఈ ఏజ్ అయిన వాళ్ళండి, సీనియర్స్, అసలు వాళ్ళ స్పీడ్ అండి, నడవడం ఎంత ఫాస్ట్గా నడుస్తారు. మనమేమో వెనకబడిపోయి ఉంటాం, చిన్నగా పోతాం లేదు. వాళ్ళు చక్క వంగిపోయి ఉంటారండి, పూర్తిగా యూ షేప్లో వంగిపోయి ఉన్నా కూడా నడక మాత్రం చాలా స్పీడ్లో నడుస్తారు వాళ్ళు. సో అటువంటివి మనం చిన్న ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకుంటూ మానసికంగా, ఎమోషనల్గా, ఫిజికల్గా అన్ని విధాలుగా కూడా మనల్ని మనం జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. మరో వీడియోలో మరో టాపిక్ మాట్లాడుకుందాం. గుడ్ లక్, బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.